నమస్తే, జే న్యూస్కి స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. శ్రీకాకుళం పట్టణంలోని తోపుడుబల్లి వర్తకులు ఈరోజు డే అండ్ నైట్ కూడల నుండి శివన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఆ తరువాత పాత బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి తరువాత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా పాత బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సుష్మా స్వరాజు పార్లమెంట్లో బిల్లు ఇప్పుడే పెట్టమని చెప్తుంది. బొత్స సత్యనారాయణ అంతా అయిపోయిందని చెప్తున్నాడు. చిరంజీవి సోనియా గాంధీతో మాట్లాడడం కానీ అవకాశం లేదని చెప్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాలు మొత్తం చేసామని చెప్తున్నాడు. ఈ విధంగా ఎంతో అన్యాయమైన ఎంతో ఆందోళనకరమైన స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఐకాసా స్టేట్మెంట్ ఇస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని హైదరాబాద్లో ఉన్నామని భయాందోళన కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఉపాధ్యాయుడు కీలకమైన పాత్ర పోషించి ఈ సమ్మెను విజయవంతం చేసి సమైక్యాంధ్రను పరిరక్షించవలసింది కోరుతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ రాబోయే టైంలో మిగతా ఉపాధ్యాయులు ఎవరైతే ఈ సమ్మెలో పాల్గొనకుండా ఉన్నారో వాళ్ళందరూ కళ్ళు తెరిచి సమాజంలో జరిగిన విషయాన్ని పరిశీలించి 10 మందికి చెప్పాల్సిన మీరు మీకు నేను చెప్పడం ఏంటని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన సహచర ఉద్యోగులు చేస్తున్నారు. ఈవేళ 12 సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ వారికి చేదోడు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఉపాధ్యాయుల రాకతో పరిపూర్ణంగా ఉద్యమము జరుగుతుంది. ఈరోజు ఏదైతే మన కార్యాచరణ ఉందో ఉపాధ్యాయ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీ అందరూ కూడా అంబేద్కర్ ఆడిటోరియంలో ఉన్నటువంటి దగ్గర కోడి రామ్మూర్తి స్టేడియం వద్దకు అందరూ రావాలని చెప్పి మీ అందరికీ సాదరంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యాలని సోదరి మనులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి భవిష్యత్ తరాలకి వాళ్ళ రక్త మాంసాల మీద అడుగులేసుకొని మనం వెళ్ళి మనం ఈరోజు ఉద్యోగం టీచర్గా అక్కడికి స్కూల్లో చదువుతున్న వాళ్ళందరూ కూడా ఆత్మావలోకనం చేసుకుని మీ యొక్క చేసుకుని పాల్గొవాలని ఈ సమావేశం సందర్భంగా నేను
Institute of Technology and Management, Tekkali, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Tekkali. Phone 9440195534. Counseling code ADI. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రసంగించారు. రాష్ట్రంలో జల సమస్యలు జల వివాదాలు ఉన్నాయా లేదా? గోదావరి కానీ కృష్ణా మేర జల వివాదాలు జల సమస్యలు ఉన్నాయా లేదా? పార్టీ ఎన్నికల్లో మాట చెప్తారు. ఎవరైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో జల సమస్యలు లేవు, రాష్ట్రం రెండుగా ఉండే తప్పు ఏమిటి అని ప్రశ్నించిన వ్యక్తి ఓపెన్ గా చెప్పాడు. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కూర్చున్నది పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలతో మాట్లాడుకున్నారు. సోనియా గాంధీ తోటి, అహ్మద్ పటేల్ తోటి, లేక చిదంబరం తోటి, దిగ్విజయ్ సింగ్ తోటి మంత్రాలు చేసింది వాడు. ఇతర పార్టీలకు సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలతో సంబంధం లేదు. ప్రజలతోటి కానీ ఇతర పార్టీలతోటి కానీ బాధితులతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా దిగ్విజయ్ సింగ్ ద్వారా ప్రకటించారు 30వ తారీఖు. ఆ రోజున దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పాడు? స్పష్టంగా చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ తెలంగాణ అనే యజ్ఞాన్ని మేము పూర్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ విభజనని మేము అంగీకరించాం. అలాగే హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుంది. ఏదో ఒక 10 సంవత్సరాలు సీమాంధ్ర ప్రాంతపు రాజధానిగా కొంతకాలం టైం గ్యాప్లో ఉండొచ్చు. వారి ప్రకటన ఎవరికైనా సంబంధం ఉందా? చంద్రబాబు గారికి సంబంధం ఉందా? లేక ఇతర పార్టీలకు సంబంధం ఉందా? కమ్యూనిస్టులకు సంబంధం ఉందా? బీజేపీకి సంబంధం ఉందా? ఏ పార్టీకి ఏ వ్యక్తికి సంబంధం లేదు. ఏకపక్ష నిర్ణయం సోనియా గాంధీ ఆదేశాల ప్రకారం. మన దురదృష్టం ఏంటంటే ఈ దేశ సరిహద్దుల గురించి కానీ, ఈ దేశంలోని జాతుల గురించి కానీ, ఈ దేశంలోని భాషల గురించి కానీ, సాంస్కృతిక విధానాల గురించి కానీ, వారి అభిజాత్యం గురించి కానీ కనీసం తెలియని వ్యక్తి, ఇటలీ వ్యక్తి ఇవాళ తెలుగు జాతిని చేర్చడానికి నిర్ణయం చేయించడం మన దురదృష్టం. భావం లేవని మేము అంటున్నాం. తెలంగాణలో ప్రత్యేకవాదం లేదని మేము అంటున్నాం. రకరకాల వాదనలు వచ్చినాయి. 2009లో చిదంబరం ప్రకటన తర్వాత వచ్చిన సీమాంధ్ర ఉద్యమం చూసైనా వీళ్ళు గుణపాఠం నేర్చుకోలేదు. ఆ రోజున వెనక్కిపోయారు, ఇప్పటిదాకా ఆపారు. ఎన్నికలు 8 నెలల్లో ఉండగా హడావిడిగా ఈ నిర్ణయం ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించారు. కేవలం రాజకీయ స్వార్థంతో, తాను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు అనారోగ్యంతో ఉన్న బాధతో కనీసం ఒక 15 సీట్లు తెలంగాణలో తెచ్చుకుంటేనన్న యువరాజు పట్టాభిషేకం చెయ్యొచ్చన్న దురుద్దేశంతో ఈ తెలంగాణ బిడ్డను తీసుకొచ్చారు. అంతకు మించి ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఇచ్చేటప్పుడు కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రీకృతమైన అభివృద్ధి అంతా హైదరాబాద్లో ఉంది. ఉపాధి అవకాశాలన్నీ అక్కడే ఉన్నాయి. వైద్య సౌకర్యాలన్నీ అక్కడే ఉన్నాయి. అన్ని కేంద్ర ప్రాయోజిత సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. పరిశ్రమలు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ
అలాగా ఫార్మస్యూటికల్ కానీ, ఐటీ కానీ, లేక కేంద్రంలోని డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్లు కానీ, అన్ని ప్రతిష్టాత్మక సంస్థలన్నీ హైదరాబాద్ పెరిఫెరీలోనే పెట్టి ఏదో మీరు అద్దెకుండి వెళ్ళిపోండి అంటే సేమాంధ్రులు చేతకాని వాళ్ళ నేను అడుగుతాను. కనీసం పిలిచి మాట్లాడి మీరు కమిటీ వేశారు, శ్రీకృష్ణ కమిటీ వేశారు, అధికృత కమిటీ, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి తెలుగుదేశంలో కూడా తెలంగాణ వాదం వినిపించారు, సీమాంధ్ర వాదం వినిపించాము. పరిష్కారం చూపాల్సినప్పుడు అన్నింటినీ చర్చించి, పార్లమెంట్లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం చేయాలి. సాధక బాధకాలు ఏమిటి, అప్పులు ఏమిటి, ఆస్తులు ఏమిటి, రేపు ఉపాధి అవకాశాలు చర్చించాలి. ఏమీ లేకుండా తాంగోడాలు ఇచ్చా తల్లుకు చావండి అని ఇవాళ తెలుగు జాతిలో చిచ్చుపెట్టారు. మేము అడుగుతా ఉన్నాము, ఇవాళ 1,76,000 కోట్ల అప్పు ఎవరు తెచ్చాలి? 48% ఆదాయం కేవలం హైదరాబాద్కి వస్తా ఉంటే అది మీరు తెలంగాణకి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అంటే మా బతుకులు ఏం కావాలి, మా బిడ్డల బతుకులు ఏం కావాలి? అప్పుడే తట్టాపుట్టా సర్దుకోమని పంపట్టున్నారు మన ఉద్యోగులు వస్తున్నారు. కనీసం భావస్వేచ్ఛ కూడా లేదు. సీమాంధ్రులు హైదరాబాద్లో మాట్లాడకూడదనే వాదంతో ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టనివ్వడం లేదు. అరకాల ప్రభాకర్ లాంటి అక్కడక్కడ మీటింగ్ పెడితే గొడవలు చేశారు, ప్రెస్ క్లబ్కి వెళ్తే గొడవలు చేశారు. ఆఖరికి ఏపీ ఎన్జిఓ భవనంలో మన న్యాయవాదులు సమావేశం పెట్టుకుంటే కూడా కొడతానికి వచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే దాదాపుగా 50 లక్షల మంది సీమాంధ్రులు అక్కడ ఉన్నారు, తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ. వాళ్ళ భవిష్యత్తు ఏంటని నేను అడుగుతాను. దీనికి మూల్యం చెల్లించుకోబోతా ఉన్నాం. ఎవరికైనా చెప్పారా? మాకు ఎవరికైనా మీ మంత్రులు మీరు మాట్లాడుకున్నారే ఎందుకు? మీ మంత్రులతో మాట్లాడారు, మీకు ఢిల్లీ కృపారెడ్డితో మాట్లాడారు, కావు సంవత్సరాలతో మాట్లాడారు, మీ బొత్స సత్యాలతో మాట్లాడారు. మీరు ఎందుకు చెప్పాలి? ఈ విధంగా రాష్ట్ర విభజన చేస్తా ఉన్నారు, అంగీకరిస్తా ఉన్నారు, ఇది జరుగుతుందని ఎందుకు చెప్పలేదు పబ్లిక్ గా? మీరు బయట ఇది మీ సొంత వ్యవహారమా? కాంగ్రెస్ పార్టీ వ్యవహారమా? ప్రజలకు సంబంధం లేదా? ఈ రోజు కూడా పదవుల కోసం పాకులాడుతూ కనీసం మన గురించి మాట్లాడే దౌర్భాగ్య స్థితిలో ఈ మంత్రులు, ఎంపీలు ఉండటం దురదృష్టకరం. నిన్న ఒక డ్రామా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వారం 10 రోజులు ఫైట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలి కనుక ఏదో కాంగ్రెస్ కూడా మొక్కుబడిగా ఒక 6 సస్పెండ్ చేస్తే వదిలిపోద్దని ఒక నిర్ణయం. కానీ ఇదేమి చిత్తశుద్ధితో చేసింది కాదు. ఎందుకు మాట్లాడాలి? బొత్స ఝాన్సీ ఇక్కడ ఏం చెప్పింది? ఉద్యోగులు అడిగితే నేను పార్లమెంట్లో మాట్లాడాలి అంది. ఎందుకు మాట్లాడలే? కిల్లి కృపారెడ్డి గారు ఏం మాట్లాడారు? ప్రజల గురించి వదిలేసి పదవుల కోసం వెంపలాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా సమైక్యవాదం అన్నాడు, మా హక్కులు అన్నాడు. బిస్కెట్ పడేటప్పుడు, పదవి పడేటప్పుడు కావూరు సాంబశివరావు గారు జై ఇంద్ర అంటా ఉన్నాడు, జై సూర్య అంటా ఉన్నాడు. ఈ ఇటలీ మాఫియా మన దౌర్భాగ్యం. ఇటలీ ఫేమస్ ఫర్ మాఫియా గ్యాస్ ఇన్ ద వరల్డ్. ఆ ఇటలీ మాఫియాకి చెందిన సూర్య తన యొక్క కుట్రలు ఫలితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నకమైన మర్చిపోకండి. యూపీఏ 2లో, యూపీఏ 1లో కూడా జరిగిన అవకతవకలు, 2G స్పెక్ట్రమ్ కానీ, బొగ్గు కుంభకోణం కానీ, ఇవాళ వాద్రా కుంభకోణాలు కానీ, మొట్టమొదటిగా జరిగిన బోఫోర్స్ కుంభకోణాలన్నిటికీ కేంద్ర బిందువు సోనియా. ఈ రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా జరుగుతూ ఉంటే తెలుగుదేశం ఎంతో ప్రయాసంతో అన్ని కూడా రుజువులు సాక్ష్యాలతో సహా ఇస్తే దాన్ని తృప్తిపెట్టింది. ఎందుకంటే నిన్న ఒక 80 కోట్లు కప్ప వెళ్ళిపోయేది, అజాద్ ద్వారా, అహ్మద్ పటేల్ ద్వారా కప్ప వెళ్ళిపోయేది. అందువల్ల అప్పుడు మాఫీ చేస్తాను కూర్చోండి. ఇప్పుడు చూశారు బొగ్గు కుంభకోణం ఫైల్స్ అన్ని మిస్ చేసిందంటే అర్థం చేసుకోండి. ఎంత బరి తెగిస్తా ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఈ కుంభకోణాల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. ఏదో విధంగా అక్కడక్కడ 10 సీట్లు తెచ్చి కుమారుణ్ణి యువరాజు పట్టాభిషేకం కోసం చేసే నిర్వాహకం మన పార్టీ శాపమైంది. మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్
వైఎస్ఆర్ పేరుతోటే పార్టీ పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతోటే పార్టీ పెట్టారు. అసలు ఈ రావణ కాస్తం రాజేసిందే రాజశేఖర రెడ్డి కదా. 99లో చెన్నారెడ్డి ద్వారా డివిజన్ చెప్తా ఉన్నాడు, విజయం చెప్తామని జగన్ చెప్పాడు. పంపి రావణ కాస్తం రాజేసింది. ఎప్పుడు 69లో ఆరిపోయిన చల్లారిపోయిన 72లో చల్లారిపోయిన ఈ ఉద్యమాన్ని మళ్ళా కెలికింది రాజశేఖర రెడ్డి తన స్వార్థం కోసం. అప్పటికే ఉమ్మడి ప్రాంతం ఉభయ ప్రాంతాల్లోనూ బలంగా ఉన్న తెలుగుదేశాన్ని చంద్రబాబు గారిని దెబ్బతీయాలని ఆ రోజున ఈ నిర్ణయం చేశారు. సోనియా గాంధీ ఆశీర్వాదం అందించింది వాళ్ళు. 2001లో మీరు ఒక నిర్ణయం చేశారు. 2004 వచ్చేటప్పటికి కామన్ మినిమం ప్రోగ్రాంలో యూపీఏలో పెట్టి తెలంగాణ ఇస్తామని చెప్పి టీఆర్ఎస్తో పొత్తు కలిసి ఆ రోజున కేంద్రంలో రాష్ట్రంలో పదవులు పంచుకుంది వాళ్ళిద్దరు. దీంట్లో తెలుగుదేశం దోష ఎక్కడ? తర్వాత వచ్చిన ఆందోళనలో వాళ్ళ మనోభావాన్ని గమనిస్తా ఉన్నాము. మీరు ఆలోచించండి, మాకు అభ్యంతరం లేదు కానీ పరిష్కార మార్గం చూడండి అని చెప్పాం. మాట యథార్థం. అన్ని పార్టీలాగానే మేము చేసాం, ఒక తెలుగుదేశమే చేయలే. ఇవాళ కాంగ్రెస్ 2003 6/5/2003 మహబూబాబాద్ పాదయాత్రలో వైఎస్ చెప్పారు, తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రానికి తాము వ్యతిరేకం కాదు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, గౌరవించింది. ఈ విషయంపై అధిష్టానం దృష్టి నిలిపింది, సరైన సమస్య సరైన అభివృద్ధి చెప్పాడు. 2003లో చెప్పాడు. అలాగే శాసనసభలో 12/2/2009లో శాసనసభలో చెప్పాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూత్రంపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయంలో నిర్ణయాత్మక ముందుకు వేసే సమయం ఆసన్నమైందని భావిస్తోంది. అయినప్పటికీ నిర్ణయం తీసుకున్నది ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్ళు ఏమైనా తీవ్ర సమస్యల అంశాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రకటించాడు. మరి ఇడుపుపై ప్రేమలో చెప్పాడు కొడుకు, ఇవాళ సమైక్యవాదమని నిరాదీక్ష చేస్తున్నామని చెప్పిన పెద్ద మనిషి 9/7/2011 ఇడుపులపాయ ప్లేనరీలో నా కుటుంబం కోసం నన్ను ఒంటరి చేయడం ఇష్టం లేక నాకు అక్కలాంటి సురేఖమ్మ మంత్రి పదవికి రాజీనామా చేసింది. మంత్రి పదవి త్యాగం చేసిన తల్లి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసింది. వైకాపా అధ్యక్షుడిగా తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నాం. 9/6/2012 పరకాల ఉప ఎన్నికైన విజయలక్ష్మి ఏం చెప్పింది, వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పి లీడర్గా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వమేనని వారు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జగన్ బాబు కూడా వైకాపా ప్లేనరీలో చెప్పారు. ఇక్కడ ఇటీవల 6 స్థానాల ఉప ఎన్నిక తెలంగాణ మనోభావం గౌరవిస్తూ జగన్ పోటీ కూడా పెట్టలేదు చెప్పారు. చెప్పండి, వీళ్ళకి నాలుగా దాటి పట్టండి. వీళ్ళు చేసిందేమో ఇప్పుడేమో చెబుతున్నారు సమన్యాయం అంట. సమన్యాయం అంటే అర్థం ఏంటి అంటే తెలంగాణ ఇవ్వమనా వద్దనే? సమన్యాయానికి అర్థం ఏంటో చెప్పాలి. జైల్లో ఉండి ఆయన సమన్యాయం అంటున్నాడు, నిన్న 4 రోజులు నిరాదీక్ష విజయమ్మ సమన్యాయం అంటుంది. అర్థమేంటి? ఎవరిని పూర్తి చేయడానికి? తల్లి పిల్ల కాంగ్రెస్ ఒకటే. దిగ్విజయ్ సింగ్ ముందే చెప్పాడు, తెలంగాణ ప్రకటించిన రోజునే టీఆర్ఎస్ మాలో కలవబోతుంది, కలుస్తుంది అని చెప్పాడు. అది అయిన మరుక్షణం సెప్టెంబర్ అక్టోబర్ కృష్ణా జిల్లాకు బదిలీ కావాలి, ఆలంపూర్ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిన భూభాగాలు కర్నూలు జిల్లాకు బదిలీ కావాలని మేము డిమాండ్ చేస్తాం. ఆ రోజున ఎన్ని చేశాక అప్పుడు మాట్లాడదాం, రాష్ట్ర విభజన కాదు. అందుకని మేము ప్రజల పక్షాన ఉంటుంది తెలుగుదేశం. ప్రజల యొక్క మనోభావాలతో మేము పయనిస్తూ ఉన్నాం. ఏనాడు భారతదేశ చరిత్రలో ఒక మహోద్యమంగా ఈ రోజున ఉందంటే ఎక్కడా జరగల. స్వాతంత్ర సమరంలో కూడా ఈ విధంగా జరగలే. ఏనాడు ఏ ఉద్యమం ఇంత భారీ స్థాయిలో ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు, తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ మరొకటి కాదు, ప్రజలే స్వచ్ఛందంగా జరుగుతున్న ఏకైక ఉద్యమం ఈ ఉద్యమం. ఇది ఆగేది కాదు. ఆకలి మంటలతో తమ ఉద్వేగాన్ని బయటకు చెప్తున్నారు. దీనికి మేమందరం మద్దతుగానే ఉన్నాం. మేము కూడా మన హక్కుల కోసం పోరాడతాం. ఇవాళ ఢిల్లీలో మా పార్లమెంట్ సభ్యుల్ని బయటకు గెట్టేశారు. ఎప్పుడు లేదు చట్టం, ఎప్పుడు చట్టం ఉపయోగించి బయటకు పంపించారు. దురదృష్టం అన్నమాట తెలుగుదేశం వాళ్ళ కోసం. అందుకని ఇప్పటికైనా కేంద్రంలోని మంత్రులు మీ పదవులను వదలండి, ఎంపీలు రాజీనామాను ఆమోదింపు చేసుకోండి, బయటకు రండి. చచ్చినట్టు కాలకాలానికి వస్తారు కేంద్ర ప్రభుత్వం. అంతేగాని
ప్రజల్లోకి వచ్చి ఒక మాట, ఢిల్లీ వెంటేమో తెలంగాణ ఇవ్వచ్చు మంచిదేనని చెప్పే మంచి విషయాలు కాదు. ఇవాళ కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. తల్లి పిల్ల కలిసినా కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, కానీ మీరు కలిస్తే మీకు జరిగే నష్టం ఇంతంతా కాదు, అది కూడా చెప్తా ఉన్నాం. కలవడానికి అన్ని ప్లాన్లు అయిపోయినాయి, విజయమే వాడి లేదందుకే అంతకుముందండి ప్రణబ్ ముఖర్జీతో బేరాలు చేసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు నుంచి బయటకు రావడానికి చేస్తారు. సిబిఐని అప్పుడే డౌన్ చేస్తా ఉన్నారు. సిబిఐ వెంకటేష్కి ఇంత ఎక్స్టెన్షన్ ఇవ్వలే, ఉన్న మంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే కేసు నీరు గార్చే ప్రయత్నం నడుస్తూ ఉంది. బహుశా సెప్టెంబర్లో బెయిల్ ఇచ్చి బయటకు తెచ్చిన ఆశ్చర్యం లేదు. ఎక్సెప్ట్ ఏ కోర్టులో అడ్డుకుంటే తెస్తే వాడు ఒకవేళ విభజన జరిగిన మన హక్కుల కోసం అది కూడా చెప్తా ఉన్నాం. మేము ముసుగులో గుద్దులాట ఏం అక్కర్లా. మేము ఆ రోజున ఉత్తరం ఇవ్వలేదని మేము చెప్పాలి. అన్ని పార్టీలు ఇచ్చి మేము ఇచ్చాం. 2000 ఎందుకు సంగతి అసలు జరిగింది ఎప్పుడు? 2009లో చిదంబరం తర్వాత అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి. చిదంబరం ప్రకటన ఉద్యమం వచ్చింది, మేము యూటర్న్లోకి ఉన్నాం. ఆ 2008లో ఉత్తరం ఇచ్చారు కదా నీళ్ళు అంటారు. 2000 ఉత్తరం 2009 ఉద్యమంతో కొట్టుకుపోయింది. ఎవరున్నారు ఆ రోజున? ప్రణబ్ కమిటీ ఇచ్చాం. ప్రణబ్ కమిటీ ఉందా ఈ రోజున? లేదు కదా. మరి దాని వ్యాలిటీ ఏంటి? మీరు చేసే తప్పులు తెలుగుదేశం మీద ఉందాలని చూస్తా ఉన్నారు. మరి మేము అడుగుతాం ఒకటే, ఏదైనా విభజించాల్సి వచ్చినా సమైక్యంగా ఉంచాల్సి వచ్చినా శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో పెట్టి మీరు డిబేట్ చేయాలి. ఏదైతే 6 ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు, 8 ఆప్షన్లు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీలో 8 ఆప్షన్లు ఉన్నాయి. 7, 8 మీరు ఎందుకు బయట పెట్టరు? డిమాండింగ్ 7th and 8th ఆప్షన్స్ బయట పెట్టి ఆయన ఇచ్చిన తుది రిపోర్ట్ బయట పెట్టి డిబేట్ చేయాలి కదా. దట్ ఇస్ ద ఫైనల్. 30 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు వేశారండి? శ్రీకృష్ణ కమిటీ చాతకాని కమిటీయా? అందువల్ల మేము శ్రీకృష్ణ కమిటీకి మేము చెప్పిన వాదనలకు కట్టుబడి ఉన్నాం. పెట్టండి, ఓపెన్ చేయండి. అది తెలుగుదేశం ఏం చెప్పింది 2 ప్రాంతాల నుంచి, దానికి మేము కట్టుబడి ఉంటాం. టెక్కలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపైన ధర్నా నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీని కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. శ్రీకాకుళం పట్టణంలోని న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, గుమస్తాలు ఆధ్వర్యంలో పాలకొండ రోడ్డుపైన సమైక్యాంధ్రకు మద్దతుగా మాక్ కోర్టు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణ, ఉపాధ్యక్షుడు అంబటి ప్రకాష్, మాజీ అధ్యక్షులు సిస్టు రమేష్, న్యాయవాద ఉద్యోగులు, కోర్టు గుమస్తాలు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్. మళ్ళీ జే న్యూస్లో కలుసుకుందాం. నమస్తే.